స్తోత్రం. దేవా, జీవం గల తండ్రి, పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు పరిశుద్ధాత్మ తండ్రి. ఎంతమంది నిన్ను ఆశ్రయిస్తున్నారు, వారికి విడుదల, వారికి స్వస్థత, వారికి ఆరోగ్యం, వారికి క్షేమం కలుగునుగాక. వారు అభివృద్ధి చెందుదురుగాక. వారు ఆత్మలో వృద్ధి చెంది నిన్ను మహిమపరచుదురుగాక. వారికి ఏ కొదువ లేకుండా సమృద్ధైన దీవెలు, సమృద్ధైన ఆశీర్వాదాలు కలుగునుగాక. కృప నుండి కృపలోనికి, మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపించబడి నిన్ను స్తుతించే పాత్రలుగా వారిని దీవించునైనా ఆశీర్వదించండి. ఎంతమంది బలహీన స్థితిలో ఉంటున్నారు, వారికి స్వస్థత కలుగునుగాక. స్వస్థపరిచే దేవుడు నేనే అని వాగ్దానం చేసిన దేవుడు ప్రతి ఒక్కరికి స్వస్థత దయచి, విడుదల దయచి, విమోచన దయచే తండ్రి. ప్రతి బిడ్డను కాపాడు, రక్షించునైనా. నీ క్షేమం కలుగునుగాక, నీ కాపుదల కలుగునుగాక. ఇది మొదలుకొని చూస్తున్న వారందరూ పురోభివృద్ధి కలుగునుగాక. కోల్పోయిన వాటిలో సమృద్ధి అయిన దీవెనలు, సమృద్ధి అయిన ఆశీర్వాదం, ఊహించే లేని కార్యాలు వారి జీవితంలో జరుగునుగాక. అద్భుత కార్యాలు జరుగునుగాక. విశ్వసిస్తున్న వారి ఎడల నూతన కార్యాలు వెల్లడి చేయబడునుగాక. సంతానం లేని వారికి సంతాన దీవెన దయచి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ దీవెన దయచి, అప్పుల సమస్యతో ఉంటున్న వారిని విడిపించునైనా. ఇండ్లు కట్టుకుంటున్న వారికి సమృద్ధి అయిన దీవెలు దయచి తండ్రి. ఇండ్లు అమ్ముడు పోలని ఆలోచిస్తున్న వారి ఇల్లు మంచి రేటుకు అమ్ముడుపోటుకు సహాయం చేయి తండ్రి. చేయి విరిగిన వారిని బాగు చేయి, కాళ్ళు విరిగిన వారిని బాగు చేయి. స్టమక్ పెయిన్, చెస్ట్ పెయిన్, బ్యాక్ పెయిన్ చేత బాధపడుతున్న వారందరినీ విడిపించి స్వస్థత దయచేయి. గుండె బలహీనత, కిడ్నీ బలహీనత, లివర్ బలహీనతతో ఉంటున్న వారందరినీ బాగు చేసి పరిపూర్ణ స్వస్థత, విడుదల దయచేసి అద్భుతం